నమస్తే వెల్కమ్ టు LCN న్యూస్. తిరుపతి జిల్లా తడమండలం బోడిలింగాలపాడు గ్రామం వద్ద సూలూరుపేటకు చెందిన నారాయణ స్కూల్ బస్సు బోల్తా పడింది. బస్సు టైర్ ఎండ్ రాడ్డు దగ్గర స్టీరింగ్ రాడ్ కట్ అవడం వలన బస్సు అదుపు తప్పి రోడ్డుపై నుండి సుమారు 10 అడుగుల లోతులో పడిన ఘటన చోటు చేసుకుంది. బస్సులోని విద్యార్థులను చికిత్స నిమిత్తం సూలూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. నారాయణ స్కూల్ యాజమాన్యం కాలం చెల్లిన పాత వాహనాలు వాడటం వలన సుశిక్షితులైన డ్రైవర్లను నియమించకుండా తక్కువ జీతాలకు శిక్షణ లేని మరియు సీనియారిటీ లేని డ్రైవర్లను పెట్టుకోవడం వలన ఈ ఘటన జరిగిందని క్షతగాత్రులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికార యంత్రాంగం నారాయణ స్కూల్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. మండలం నా పేరు గోపి. ఈ నారాయణ స్కూల్కి బస్సుకి 7 గంటలకు 7:30కి పంపించాం పిల్లల్ని. పంపించడంతో వాళ్ళు ఏం చేశారంటే మాది చేసి డొక్కు బండ్లు తెచ్చేసి పిల్లకాయలు వాళ్ళ యజమానులు ఉందనేసి బస్సులు వాళ్ళు వేగంగా రావడం వల్ల వాళ్ళు ఏంటంటే డొక్కు బస్సులు అయ్యి ఎవరు పడితే వాళ్ళు నిర్లక్ష్యం వల్ల డ్రైవర్లు ఎక్కువ చేసేది. వీళ్ళు 10 రూపాయలకి 20 రూపాయలకి తక్కువ వీళ్ళు డ్రైవర్లు వస్తారనేసి నిర్లక్ష్యం వల్ల ఎక్కువ చేసి వాళ్ళు ఏమంటే ఎటు బస్సు తోలి వాళ్ళు 35 మంది ఎక్కాలని బస్సులో వచ్చి మినిమము 35 మంది ఎక్కాలని బస్సులో వచ్చి 60 మంది పిల్లలు ఎక్కుతున్నారు. చిలమతూరులో 30 మంది పిల్లలు ఎక్కినారు. ఇంకా బత్లారం, మత్తేరమిట్ట ఎంత ఎక్కిన పిల్లలు మొత్తము 60 మంది పిల్లలు ఉంటే ఆడ పడిపోవడం వల్ల నేను దగ్గరుండి పక్కనుండి పోయి సరే నేను పోయి లేపితే దాంట్లో నా పిల్లలు ఉన్నారు. మాకు ఒకవేళ ఏదైనా పిల్లలకి అవి ఉంటే మా బతికేమో ఉండేది. మేము బతుకుంటాం మేమా. ఇప్పుడు మా పిల్లవాడికి కాలు విరిగింది అంటున్నారు మామూలుగా. నేనేమంటే కాలు బలి లాగానే చూసా, కానీ ఇప్పుడు పోయి చూస్తే హాస్పిటల్లో పనుకున్నాడు. కొందరు తల్ల పగిలిపోయినా, కొందరు కాళ్ళు ఇరుకున్నాయి. ఇలా నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఎట్టబడితే అట్ట చేస్తుంటే ఎలాగెళ్ళో ఒక ఏదైనా ఉన్నా సరే ఇప్పుడు వాళ్ళ మీద ఏదైనా చర్య తీసుకోవాలా. ప్రైవేట్ బస్ యాక్సిడెంటల్గా ఫాలో అయ్యి పడిపోవడం వల్ల చిన్నపిల్లలు కొంతమంది ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఒక 11 మందిని తీసుకొచ్చారు. అందరూ స్టేబుల్గానే ఉన్నారు. బీపీ పల్స్ అంతా అందరిది బాగానే ఉంది. ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది ఇక్కడ మన హాస్పిటల్లో. 2 పిల్లలకి మటుకు కొంచెం చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లారు. ఒక పాపకి లెఫ్ట్ లెగ్లో కొంచెం నొప్పి ఉండడం వల్ల బయట ఎక్స్రేకి తీసుకెళ్లారు. ఒక బాబుకి చెస్ట్ దగ్గర కొంచెం నొప్పి ఎక్కువ ఉండడం వల్ల పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. మిగతా పిల్లలందరూ బాగానే ఉన్నారు. పల్స్ బీపీ అంతా బాగానే ఉంది. అడ్మిట్ చేయడం జరిగింది. అబ్జర్వేషన్కి పెట్టుకున్నాము. 4 hours అబ్జర్వేషన్ పెట్టుకొని మిగతా పిల్లలందరినీ పంపించడం జరిగింది. మిగతా పిల్లలందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తున్నాము. మేము కేర్ తీసుకుంటున్నాము. బీపీ పల్స్ అంతా మానిటరింగ్ చేస్తున్నాము. హాఫ్ అన్ అవర్కి ఒకసారి.
ఒక ప్రత్యేకమైన స్టాఫ్ని పెట్టేసి మేము ఉన్న అడ్మిట్ అయిన పిల్లల్ని బాగా చూసుకుంటున్నాం. ఒక 4 hours వరకు అబ్జర్వేషన్ చేసి డిశ్చార్జ్ చేసేస్తాం. ఇప్పుడు ఇక్కడ లోకల్ సూళ్ళూరుపేట ప్రైవేట్ స్కూల్లో నారాయణ స్కూల్ బస్సు అది చెప్పలేదు అని నారాయణ స్కూల్ బస్ అని చెప్తున్నారు. నారాయణ స్కూల్ బస్ వినడం జరిగింది. టోటల్ 11 మెంబర్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాటిలో అవుట్ ఆఫ్ ఎంతమంది పంపించారు? ఇద్దరిని ఒకరిని ఎక్స్రే పంపించాము, ఒకరిని ప్రైవేట్ హాస్పిటల్కి వాళ్ళే తీసుకెళ్తానని తీసుకెళ్ళారు. ఇంజూర్ కొంచెం చెస్ట్ దగ్గర పెయిన్ ఎక్కువ ఉందని తీసుకెళ్ళారు. బాబు దురదృష్టకరమైన కార్యక్రమం నారాయణ స్కూల్ బస్సు వాటికి లాస్ట్ 2 months నుండి రిపేర్లు వస్తూనే ఉన్నాయి అంటే మేనేజ్మెంట్ అనుకున్నాను. ఆ రిపేర్లు చేపిస్తూ భాగంలో సంగతి పండగకి 4 రోజులు నెల్లూరు షెడ్లో రిపేర్ చేయించున్నారు. పూర్తిగా కండిషన్ లేదు అని చెప్పాలి. బండి 14 years ఓల్డ్ అయిపోయింది. 2011 అది మ్యానుఫ్యాక్చర్ జరిగింది అంటే 2022-25 కాబట్టి ఈరోజు ఈ ఇయర్కి 14 years అయిపోయినట్టు. ఏ స్కూల్ బస్సు కూడా 15 years దాటి స్కూల్ బస్సులో ఉంచినవారు ఏ బండికి రాదు. మిగతా వెహికల్స్ ఎప్పుడైనా వాడచ్చు కానీ గ్రీన్ టెస్ట్ కట్టుకొని 47 years కానీ 8 years 15 years కానీ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ ఏదైనా ఈ 15 years అయిపోగానే గ్రీన్ టెస్ట్ కట్టుకొని వెళ్తుంటారు. ఈ ట్రాన్స్పోర్ట్ నడిపే బడులకి ఈ స్కూల్ బస్సును ప్రత్యేకించి మేము 15 years కంటే ఎక్కువ వాల్యూ ఇవ్వం. ఇది అరౌండ్ 14 years 13.8 అలా ఉంది. 14 years అరౌండ్ 15 years అనుకోండి. ఆ తర్వాత డ్రైవర్ కూడా లైసెన్స్ ఇంకా మేము క్షుణ్ణంగా చూడలేదు. అతను హాస్పిటల్లో దెబ్బలతో ఉన్నాడు కాబట్టి అతను అడగలేదు. ఇంకా అతను చెప్పే మాటలను బట్టి 4 years ఎక్స్పీరియన్స్ అయి ఉంది అని చెప్తున్నాడు. హెవీ అయ్యి ఇలా హెవీ అయిన వాళ్ళు 15 years దాటిన వాళ్ళకే స్కూల్ బస్సు డ్రైవర్గా అనుమతించాలని మేము చెప్తున్నాం. రూల్స్ ప్రకారం అదే ఉంటుంది. ఎక్కడైనా 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి హెవీ. ఇతనికి 4 years ఉన్నట్టు అర్థమవుతుంది నాకు. ఇంకా అయితే పక్కగా చెప్పలేను, లైసెన్స్ చేతులు లేదు కాబట్టి. నేను మేనేజ్మెంట్ కనుక్కుంటే మేనేజ్మెంట్ 1.5 months బ్యాకే మా దగ్గర వచ్చారండి. వేరే స్కూల్లో చేస్తూ మా స్కూల్కి వచ్చాడు అని చెప్పుకొచ్చారు. కానీ ఇంకా చెప్పాలంటే చక్కచక్కంగా అతను ఈ థైరాయిడ్ ఎండ్స్ ఫస్ట్ సన్స్పెక్షన్ అతను వాళ్ళకి రిపీట్గా ఉన్న రిపేరే, అది రెగ్యులర్గా వచ్చే రిపేరే. అది చేయించుకున్నారు. కానీ మన ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి జరిగిన స్పాట్లు యాక్సిడెంట్ స్పాటు తడ బోర్లింగల్ పాటలో శివాలయం ఎదురుగా ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర జరిగింది కదా. ఈ బ్రిడ్జి ఎక్కేటప్పుడు సౌండ్ బాగా ఎక్కువగా వచ్చిందని చెప్తున్నాడు డ్రైవరు. ఆ సౌండ్స్లో ఆ థైరాయిడ్ ఎండ్ కట్ అయ్యి ఉండొచ్చు. ఉండడం వల్ల ఫుల్ లెఫ్ట్కి లాగింది సార్ బండి. ఆ విధంగా వచ్చి రైలింగ్ దాటేసి నేను రాపలికి వెళ్ళిపోయాను కాలంలోకి. ఆ విధంగా జరిగింది అని చెప్తున్నాడు. అది అనివార్యంగా జరిగినట్టే, యాక్సిడెంట్గా జరిగినట్టు. ముందే చూసుకున్నారు వీళ్ళు. చూసుకొని కూడా అన్ని రిపేర్ చేయించున్నారు. ఆ థైరాయిడ్ ఎండ్ అన్నది ఆ వైబ్రేషన్తో ఇరిగిపోయిందో తెలియదు, ఎలా ఇరిగిందో తెలియదు, మొత్తానికి ఇరిగింది అంటున్నారు. ఆ ఇరగడం వల్లే జరిగిందండి యాక్సిడెంట్. థైరాయిడ్ ఎండ్ సర్వీసే 15 సంవత్సరాలు ఏళ్ళప్పుడు ఎఫ్సీ చేయించినప్పుడు కరువుగా చెక్ చేయకపోవడం వల్లే ఇటువంటి రిపేర్లు తరచూ వచ్చినాయి అన్న ఆరోపణ ఉంది. అట్లా దానికి రిపేర్లు అంటే ఇంజిన్లో రావచ్చు. ఎఫ్సీలో అన్నీ చెక్ చేస్తారు కదా. ఆ రోజు ఆ ఎఫ్సీ ఇచ్చేటప్పుడు ఆ బండిని తరువుగా చెక్ చేశారు. చెక్ చేస్తుంటే ఈ రోజు ఆ ఇంజిన్లో ప్రాబ్లం ఆ రోజే కనిపెట్టుంటే ఈ బండి ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చి ఉండేది కాదు కదా. బాడీలో పార్ట్స్ అనేది ఒక్క పార్టే డ్యామేజ్ అవుతుందని చెప్పడానికి లేదండి ఎవరైనా. అది రెగ్యులర్గా వేర్ అయిపోద్ది, వేరే అవుట్ అంటారు, అరిగిపోవడం, కరిగిపోవడం. అలాంటిది భాగంలో ఈ థైరాయిడ్ ఎండ్ అన్నది ఎడ్జ్లో ఉన్నది అరిగి బ్రేక్ అయ్యి నడిలిచ్చి ఆ తర్వాత సౌండ్ ఒకసారి రావడం వల్ల అది బ్రేక్ అయిపోయింది. అందువల్ల జరిగింది కానీ వేరే ఉద్దేశం ఏం కాదు. అది మెకానికల్ ఫాల్టే, మేనేజ్మెంట్ మార్చం అనుకోవాలి. యాక్షన్ తీసుకోవడం ఇలా 15 సంవత్సరాల సర్వీస్ బండిని బిఫోరే ఈ మాదిరి రిపేర్ ప్రాబ్లం 20 years అయినా 25 years అయినా ఏ బండి అయినా నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఉండే నా దగ్గర నా బైకే ఉంది. తక్కువ తిరిగాను. అది 20 years అయిపోయింది వెహికల్. కానీ నా బండి మీద ప్రేమ ఉంచుకుంటాను. 15 ఏళ్ళు అయిపోయింది కదా తీసేస్తాను అనుకోవడం లేదు. నేను ట్యాక్స్ కట్టుకుంటుంటాను, మార్చుకుంటూ ఉంటాను. అయినా ఏ స్కూల్ బస్సులు మాత్రం 15 సంవత్సరాలు దాటి ఎఫ్సీలు ఇవ్వరు.
ఆ బస్సులన్నీ సిటీ బస్సులుగా వాడుతుంటారు. లోకల్ స్టాఫ్ వెళ్ళిపోతుంటే వేరే బండి బాగుందంటే సిటీ బస్సులు గాను వేరే ట్రావెల్స్ కంపెనీలకును. సార్ విద్యార్థులు 60 ప్రోగ్రామ్ పెట్టాను. దానిలో చేశాను. దానిలో భాగంగా 15 తారీఖు 20 తారీఖు గోకుల్ కృష్ణ పెట్టాను ప్రోగ్రామ్. పర్మిషన్ వెంటనే